హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? అందరూ బాగుండాలి, అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే సండే స్పెషల్ వచ్చేసి టమాటా కూర అండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కూర గిన్నె పెట్టుకోవాలి. తర్వాత సరిపడా ఆయిల్ పోసుకొని అందులో ఆయిల్ వేడిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. పచ్చి వాసన పోవాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి వాడలేదు. తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పైన మూత పెట్టకూడదు, ఆవిరి మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని పైన మూతలా పెట్టుకోవాలి. టమాటాలు అయితే మంచిగా మగ్గుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, టమాటా అయితే మంచిగా మగ్గిపోయాయి. తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరి మీద ఉడికించకూడదు, నీళ్ళు పెట్టుకున్నాం కదా ఇందాక, అలా పెట్టకూడదు, మూత పెట్టుకోవాలి. అవి ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎమ్మి టమాటా కూర అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో సండే స్పెషల్ ఇదేనండి, టమాటా కర్రీ. వేడి వేడి అన్నంలోకి ఇంకా చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఫ్రెండ్స్, అందుకే మధ్యలో ఇలా డిస్టర్బ్ అయితే అవుతుంది, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. టమాటా కూర అంటే అందరికీ ఇష్టం, నాకైతే ఇంకా చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఎమ్మి టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈరోజు సండే స్పెషల్ మాది టమాటా కర్రీ. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.